5th క్లాస్ గురుకులానికి సంబంధించిన రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయ్యాయి. ఇక్కడ వెబ్సైట్లో చూస్తే న్యూ టీజీ సెట్ రిజల్ట్స్ 2025 రిజల్ట్స్ డిక్లేర్డ్ అని ఉంది, డిక్లరేషన్ అని ఉంది. సో దాట్ మీన్స్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి అని క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే 5th క్లాస్ రిజల్ట్స్ మాత్రమే వచ్చాయి. మొన్న రిలీజ్ అయింది స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్. అసలు స్పెషల్ కేటగిరీ అంటే ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంతమంది ఛానల్ కింద కమెంట్స్ చేస్తున్నారు, రిజల్ట్సే రాలేదు, ఏడ్చావులే, అసలు రిజల్ట్స్ రాకుండానే ఫేక్ వీడియోస్ పెడుతున్నావు అనేసి. ఫేక్ వీడియోస్ అయితే ఇక్కడ పెట్టాల్సినంత అవసరం లేదు. అండ్ నేను రిజల్ట్స్ వచ్చాయి అని పెట్టిన రోజు కూడా వెబ్సైట్లో పీడిఎఫ్స్ ఉన్నాయి. సో ఉండడం వల్లనే రిజల్ట్స్ ఏమో అనుకో నేను వీడియోస్ పెట్టాను, కానీ ఫేక్ వీడియోస్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఛానల్ని చూస్తే ఒక 3-4 ఇయర్స్ నుంచి కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్గా గురుకుల రిజల్ట్సే నేను ఎక్కువ పోస్ట్ చేస్తాను. బికాస్ నేను అక్కడ వర్క్ చేశాను, నాకు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అక్కడ ఎట్లుంటుంది ఏంటి అనేది తెలుసు కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నాను. సో నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అసలు ఇట్లాంటి కమెంట్స్ చూసినప్పుడు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే అవి మొన్నటి రిజల్ట్సే, నువ్వు మొన్న పెట్టిన రిజల్ట్సే మళ్ళీ పెడుతున్నావు, ఇదంతా ఫేక్ అని ఇంకొక కమెంట్ కూడా చేశారు. నాకు అనిపించింది అసలు అంత క్లియర్గా పెట్టాక కూడా ఏంటి ఇట్లా అంటున్నారు అనేది. ఇక్కడ కూడా హలో, ఇవి స్పెషల్ కేటగిరీ వాళ్ళవి, నార్మల్ స్టూడెంట్స్వి కాదు, ఇది ఈమె చెప్పేది ఫేక్ అట. సో ఫేక్ కాదు, అది అందరికీ క్లారిటీ ఉంది, బట్ మీకు క్లారిటీ లేదు. సో ఇట్లాంటి కమెంట్స్ చేసే ముందు కొంచెం చూసుకొని కమెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా రియాక్ట్ అవ్వచ్చు, ఎందుకులే అని ఊరుకుంటున్నాను అంతే. మీకు అవేర్నెస్ లేక మీరు వేరే వాళ్ళని అట్లా క్రియేట్ చేయాలని చూడకండి. అండ్ డోంట్ స్ప్రెడ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అంటే కరెక్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇది ఫాల్స్ అని క్రియేట్ చేస్తే అంత నమ్మేటి వాళ్ళు కూడా ఎవరు లేరు. నెక్స్ట్ ఇదంతా కాకుండా ఈవినింగ్ వరకు మనకి 6th క్లాస్ గురుకులం రిజల్ట్స్ ఇవాళ అయినా రేపైనా వస్తాయి. మ్యాక్సిమం ఇవాళ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మనకి పేపర్లో కూడా ఇచ్చారు April 4th లోపు అన్ని సెట్ రిజల్ట్స్, కామన్ ఎంట్రన్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారనేసి. సో డెఫినెట్లీ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ని పేజెస్ పీడిఎఫ్ చూడాలంటే ఎవరికైనా కూడా ఇబ్బంది కదా. నేను ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద మీరు ట్యాప్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ అందులో ఉంది అంటే మీరు సెలెక్టెడ్, లేదు అంటే లేదన్నమాట. సో అట్లా చెక్ చేసుకోండి, ఈజియెస్ట్ వే.